వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తేరు మహోత్సవంలో పాల్గొన్న కొల్లాపూర్ యువ నాయకులు జూపల్లి అరుణ్. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చురుగ్గా అభివృద్ధి పనులు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేసిన సర్పంచ్. అనుమతి లేని గ్రామ వైద్యంపై కెమిస్ట్, డ్రగిస్ట్, మెడికల్ వ్యాపారులు అధికారుల కండ్లకు కనబడటం లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం పూర్తయింది. కానీ టీడీపీ వర్గాల్లో భిన్నమైన ప్రచారం జరుగుతోంది. ప్రధాన సమాచార కమిషన్గా వజ్జ శ్రీనివాసరావుతో పాటు మరో 4 కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. అయితే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానం గత ప్రభుత్వ తీరుకు పూర్తి భిన్నంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కమిటీలో మెజార్టీ స్థానాలను న్యాయవాదులకే కేటాయించడం ద్వారా సమాచార కమిషన్ నిబద్ధతను, నిష్పక్షపాతాన్ని కాపాడాలని ప్రభుత్వం భావించినట్టు స్పష్టమవుతోంది. కానీ రాజకీయంగా మాత్రం అనేక ప్రశ్నలు వస్తున్నాయి. లాయర్లకే అవకాశం కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమాచార కమిషనర్ల ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే జర్నలిస్టులకు, రాజకీయ విధేయులకు ఈ పదవులు కట్టబెట్టారు. దీనివల్ల సమాచార కమిషన్ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, పారదర్శకత లోపించిందని అప్పట్లో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నియామకాల్లో రాజకీయ జోక్యం కంటే చట్టబద్ధమైన పరిజ్ఞానాన్ని పెద్దపీట వేసింది. నియామకాల్లో 4 న్యాయవాదులకు చోటు కల్పించడం వెనుక ఒక బలమైన ఉద్దేశమే కనిపిస్తోంది. సమాచార హక్కు చట్టం వినియోగంలో న్యాయపరమైన చిక్కులు, తీర్పుల విషయంలో లాయర్ల అనుభవం కమిషన్ పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. గౌరవ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 10వ వార్డు, పాత 11వ వార్డులో నూతన సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీల పనులను చేయిస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బోరెల్లి మహేష్. 10వ వార్డులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం నూతన సీసీ రోడ్డు మరియు సైడ్ డ్రైనేజీల పనులను స్వయంగా దగ్గరుండి చేయిస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బోరెల్లి మహేష్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని, ప్రజల అభివృద్ధియే లక్ష్యంగా ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, అర్హులైన ప్రజలందరూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా బోరెల్లి మహేష్ తెలిపారు. ప్రతి ఏటా సింగోటం గ్రామంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తేరు మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు జూపల్లి అరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా శాంతి, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో రైతులు పంట పొలాల్లో అధిక దిగుబడి సాధించాలని ప్రార్థించారన్నారు. ప్రతి ఏటా ప్రజలు భక్తులు తిరుగుతున్నారని, తేరు మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రస్తుత మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా 10వ వార్డులో సైడ్ కాల్వలు, సీసీ రోడ్లు వేయిస్తున్నారు బిజ్జా రమేష్, వార్డ్ ఇన్ఛార్జ్. వార్డు అభివృద్ధిలో భాగంగా నేడు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలను వేయిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. వార్డులో సమస్యలను గుర్తించి సత్వరమే చర్యలు తీసుకుంటామని వారన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు తాము ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులమేనని స్పీకర్కు నివేదించడం, చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికే కాకుండా క్షేత్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు కూడా అద్దం పడుతోంది. కేవలం సాంకేతికంగానే కాకుండా రాజకీయంగా కూడా వీరు కాంగ్రెస్ వైఖరితో విసిగిపోయి మళ్లీ సొంత గుటికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ ను గెలిపించాలన్న మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ తో చేరటం తాను చేసిన ఒక తప్పటడుగని ఆయన బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తన నియోజకవర్గానికి గాని వ్యక్తిగతంగా తనకు గాని కనీసం వెంట్రుక వాసి కూడా ప్రయోజనం కలగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 3 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గులాబీ జెండా పట్ల కృతజ్ఞతగా ఉండాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన తన అనుచరులకు పిలుపునివ్వటం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా, గద్వాల జిల్లా ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు ఆర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా వృత్తి చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థ పట్ల చాలా రకాలుగా కార్యక్రమాలను అమలుపరుస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ఉపాధ్యాయుల పట్ల ఉన్న సమస్యలను నెరవేర్చాలని, అలాగే పెండింగ్లో ఉన్న పింఛన్, ఆరోగ్యపరమైన వైద్య సమస్యలను అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని, ఇంకా పలు రకాలుగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా, గద్వాల జిల్లా ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు ఆర్ రమేష్ కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యాయ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, వనపర్తి జిల్లా ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్, అలాగే గద్వాల జిల్లా ఉపాధ్యాయ యూనియన్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఈరోజు వివిధ జిల్లాలను పర్యటించేటువంటి భాగంగా గద్వాల జిల్లా రావడం జరిగింది. విద్యారంగ సమస్యలపైన, ఉపాధ్యాయ సమస్యలపైన చర్చించేందుకు, మా సంఘ నాయకులతో చర్చించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పాజిటివ్ దూరంలో వెళ్తుంది. దానికి చక్కటి ఉదాహరణ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, తర్వాత మొన్న మాకు ప్రకటించినటువంటి డిఏ కావచ్చు, మిగతా అన్ని విషయాలలో కూడా ఇవి ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉండబట్టి ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవ తీసుకుంటూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృతజ్ఞతతో ఉన్నాడు. దానికి తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ తరఫున మేము ఎంతో ఆయనని అభినందిస్తున్నాం. ఇంకా అదేవిధంగా ఇంకోటి ఈ స్కిల్ యూనివర్సిటీ పెట్టి మరి ప్రపంచంలోనే మరి మన ఈ తెలంగాణ యువకులని స్కిల్ వైపు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈ మాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టెట్ విధానం వచ్చేసి సీనియర్ టీచర్స్కు చాలా అది ఆందోళనలో ఉన్నారు. ఆ టెట్ మినహాయింపు కోసము ఈ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని, దాన్ని నిషేధించేందుకు పూర్తి ప్రయత్నాలు చేయాలని తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్గా మేము కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా అన్ని సమస్యలని ఒక్కొక్కటి గత ప్రభుత్వాలు ఏదైతే వదిలిపెట్టి వెళ్ళిపోయినావో ఆ సమస్యలు ఒక్కొక్కటి కూడా పరిష్కార దిశగా మనం పయనిస్తున్నారు. దానికి చాలా సంతోషం. అందులో భాగంగానే ప్రతి నెల 700 కోట్లని ఈ రిలీజ్ చేసి ఏదైతే మిగిలిపోయినటువంటి జీపీఎఫ్ కానివ్వండి, టీజీఎల్ఎఫ్ కానివ్వండి, ఇంకా అన్ని ఏదైతే ఈ ఆర్థిక సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కార దిశగా పయనిస్తున్నారు. ఇంకా పరిష్కరించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు విహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ టెట్ మినహాయింపు ఒకటి, తర్వాత ఈ సర్వీస్ రూల్స్ని రూపొందించి ఈ యొక్క ప్రతి నెల మనకు ప్రమోషన్ చాలా ఇచ్చిండ్రు. మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తూ
ఈ ప్రమోషన్స్ అనేటువంటిది ప్రతి నెల షెడ్యూల్ ప్రకారం ఇస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ ఏదైతే మిగిలిపోయినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చూపిస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇంకోటి ప్రత్యేకంగా ఈ 317 జీవోకు సంబంధించినటువంటి మ్యాక్సిమం 70-80% సమస్య పరిష్కారమైంది. ఇంకా మిగిలినటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కడ పోస్టులు జిల్లాలలో వాళ్ళకు సంబంధించినటువంటి జిల్లాలలో పోస్టులు లేవనేటువంటి ఉద్దేశంతో కొన్ని మిగిలిపోయినాయి. వాటిని కూడా సూపర్ న్యూమరీ పోస్టులు ఏదో రకంగా వాటిని అడ్జస్ట్ చేస్తే ఆ మిగతా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఈ స్పౌస్ కేసెస్కు సంబంధించినటువంటి ఇష్యూస్ 317లో మిగిలి ఉన్నటువంటి ఇష్యూస్ని పరిష్కరింపజేయాలని TSU తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చేగుంట మండలం కర్నంపల్లి గ్రామంలో జనవరి 15 నుంచి 19 వరకు జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమానికి రావాలని చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు కర్నంపల్లి సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దుర్గాదేవి రాములు గౌడ్. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం బోరవెల్లి గ్రామంలో రమణయ్య, ఉషేన్, శేషు, ఉస్మాన్ భాషా అనే వ్యక్తులు ప్రభుత్వ వైద్య మెడికల్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కార్పొరేట్ వైద్య హాస్పిటల్ సమాన వైద్యం ప్రజలకు చేస్తూ అలాగే కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ మెడిసిన్ లైసెన్స్ మరొకరిపై లైసెన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఆ మెడిసిన్స్ ను క్రయ విక్రయాలతో తమ వంతు కమిషన్లకు ఆశ కలిగి ఈ లైసెన్స్ సర్టిఫికేట్లను అర్హత లేని వ్యక్తులకు అప్పగించి కల్తీ మెడిసిన్స్ అమ్మకాలు చేస్తూ ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతున్న గ్రామాల్లో ఉన్న వైద్యులు, జిల్లా ఆరోగ్య వైద్యాధికారులు, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అధికారులు, ఆశావాహులైన కెమిస్ట్ డ్రగిస్ట్ లైసెన్స్ సర్టిఫికేట్ దారు, మెడికల్ ఏజెన్సీ వ్యాపారులు ఈ అక్రమ వైద్యంపై, అక్రమ మెడికల్ విక్రయాల దుకాణాలపై అలాగే మెడికల్ ఏజెన్సీలపై ఎన్నో మాలు ఫిర్యాదులు చేసినా వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా తాత్కాలికమైన చర్యలు అలాగే అక్రమ వసూళ్ల రహస్య ఒప్పందాలతో జేబులు నింపుకోవటం జరుగుతుంది. పాత్రికేయులు ఇలాంటి అక్రమాలపై వార్తల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తీసుకుని వెళ్ళగా ఇక జిల్లా సంబంధిత అధికారులకు అక్రమ వసూల పండగే పండగ అలాగే ప్రభుత్వాలను ప్రజలను మోసం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వైద్యులు, అక్రమ కెమిస్ట్, డ్రగిస్ట్ మెడికల్ విక్రయాలపై సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునే విషయంలో బడా డాక్టర్లు, జిల్లా మరియు మండల డాక్టర్ల యూనియన్ సభ్యులు, ప్రభుత్వ రాజకీయ ప్రజాప్రతినిధులు, పాత్రికేయుల ప్రమేయాలతో అడ్డుకోవటం జరుగుతూ చర్యలు తీసుకొనివ్వకుండా వీరు రంగంలోకి వస్తూ అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇందువలన అక్రమ వైద్యం, అక్రమ మెడిసిన్స్ విక్రయాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతూ చోద్యం చూస్తూ కఠినమైన చర్యలు లేకుండా కాలయాపన చేస్తున్న జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అధికారులు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ అధికారి అని ప్రజలు ఆరోపణ చేశారు. కాబట్టి ఇలాంటి అక్రమ వైద్యులపై, అక్రమ లైసెన్స్ మెడికల్ దుకాణాలపై, పరిమితులకు మించి మెడిసిన్స్ సరఫరా చేస్తున్న మెడికల్ ఏజెన్సీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ తప్పిస్తే మళ్ళీ అందులో ఇది తగ్గలేదు. మీ పేరు మీరేనా? ఆర్ఎంపీ డాక్టర్ ఏం పేరండి? రమణయ్య అండి. నా పేరు దేవరాజు, గద్వాల్ విలేకర్. హలో 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 లేదమ్మా, పొద్దున 10 గంటలకల్లా పోండి, నేను వస్తాను. ఏమ్మా అని చెప్తే కదా హాస్పిటల్ పేరు నేను ఓపి రాపించాను. చెప్తా ఉన్నామ్మా కొద్దిగా.
ఊరు రాపిస్తా పోయి ఒక అర్ధగంట. గొర్రెలకు వస్తుందా? గొర్రెలకు వస్తుందా? వేసుకోమా రోజు ఒకటి వేసుకో. తినవచ్చు. మాకు ఉండల నుంచి ఒకసారి వస్తారు సార్ విలేకరి. కూర్చున్నాం నలుగురు కూర్చున్నాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తెరు మహోత్సవంలో పాల్గొన్న కొల్లాపూర్ యువ నాయకులు జూపల్లి అరుణ్. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చురుగ్గా అభివృద్ధి పనులు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేసిన సర్పంచ్. అనుమతి లేని గ్రామ వైద్యంపై కెమిస్ట్, డ్రగిస్ట్, మెడికల్ వ్యాపారులు అధికారుల కండ్లకు కనబడటం లేదా? ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.